హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ డివైన్ టారో 111. నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మోటివేషన్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో ఏంటి అంటే కనుక టైమ్లెస్ అండి. ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు చాలామంది మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళతో ఉండాలా వద్దా అని కొంతమంది ఆలోచనలో ఉన్నారు. వాళ్ళని నమ్మొచ్చా లేదా అని కొంతమంది అడుగుతున్నారండి నన్ను. సో దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు నెక్స్ట్ ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే నాకు చెప్పండి, ఆ టాపిక్ మీద నేను తీస్తాను. మీ పర్సన్ నేమ్ని 3 times తలుచుకోండి. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. ద ఎంపరర్, ఎంప్రెస్. సో ఏంటి అంటే కనుక మీ పర్సన్కి చూస్తూనే అర్థమవుతుంది ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు. ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ కనబడుతుంది. సో మీ మాట నేను ఎందుకు వినాలన్న గర్వం కనబడుతుంది. మీ మాట వింటే నేను ఎక్కడ తగ్గిపోతానో, నా పొజిషన్ ఎక్కడ పడిపోతుందో అన్న థాట్లో వాళ్ళు ఉన్నారు. ఏంటంటే 10 మందిని వాళ్ళు, కొంతమంది ఏంటంటే 10 మందిని వాళ్ళ కింద నడిపించే వ్యక్తుల్లా ఉన్నారు. సో మీ మాట వినడానికి వాళ్ళ ఒక ఈగో యాటిట్యూడ్ అండి. సో నేను తగ్గను అన్న ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే కనుక మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, అంటే మంచి ఎనర్జీలో ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. ప్రజెంట్ అయితే మీరు కెరీర్ గురించి కానీ, మీ హెల్త్ గురించి కానీ, మీ బ్యూటీ గురించి కానీ చూస్తూ మీరు హ్యాపీగా ఉన్నారు. కొంతమంది ఇక్కడ లేడీస్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక మీరు ప్రెగ్నెంట్ కూడా కనబడుతున్నారు. లేదా జెంట్స్ మీరు ఎవరైనా చూస్తున్నట్టు అయితే కనుక మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెగ్నెంట్లా కూడా కనబడుతున్నారు. ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్ గ్రాటిట్యూడ్. మా వ్యూయర్ మనసులో ఉన్న పర్సన్ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేయండి. ఓకే, హర్మిట్, కింగ్ ఆఫ్ హ్యాండ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, మూన్, 9 of Pentacles, Wheel of Fortune, up, the High Priestess, Knight of Swords, 3 of Wands, bottom of the deck వచ్చేసి King of Swords, నెక్స్ట్ 3 of Pentacles కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూసినట్టయితే మీ పర్సనల్ లైఫ్లో 3 లేడీ ఫిగర్స్ కనబడుతున్నారు. ఒకవేళ మీరు చూసిన వారు లేడీస్ అయితే మీరైతే కనుక మీరు ఇంకిద్దరు లేడీస్ ఉన్నారు. ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే జెంట్స్ ఉన్నారో మీ లేడీ ఫిగర్ ఉంటారు కదా, మీ లేడీస్ ఉంటారు కదా, మీ లేడీస్ లైఫ్లో కూడా ఇంకిద్దరు ఉన్నారు తనతో పాటు. అది వాళ్ళ మదర్ అయినా కావచ్చు, సిస్టర్ అయినా కావచ్చు, లేదు అంటే వాళ్ళ బాస్ అయినా కావచ్చు, ఎవరైనా కానీ నాకైతే ఇక్కడ 3 లేడీ ఫిగర్స్ అయితే కనబడుతున్నారండి వాళ్ళ లైఫ్లో. ఏంటి అంటే కనుక మీ గురించి వాళ్ళు మీ వాళ్ళతో నెగిటివ్గా చెప్పారు. ఈ రిలేషన్ మీకు అవసరమా, ఈ వ్యక్తి మీకు తగిన వ్యక్తి కాదు, వీళ్ళతో ఉంటే మీరు ఏ విధంగా సుఖపడతారు, ఎందుకని చెప్పేసి వీళ్ళతో ఎందుకు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీరు. సో వీళ్ళతో ఉంటే కనుక మీకు రిస్కే ఉండొచ్చు, లేదా ఎవరైనా ఏమన్నా అనుకుంటారు. సో లేదా వాళ్ళతో మీకు వచ్చిన లాభం ఏముంది, ఏ విధమైన లాభం ఉంది, ఏ విధమైన సుఖం ఉంది, ఎందుకని చెప్పేసి వీళ్ళ గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో అలాంటి మాటలు కూడా కొంతమంది అయితే నెగిటివ్గా చెప్పారు మీ గురించి. సో వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు, వీళ్ళతో ఉంటే ఏమన్నా ఇన్ని రోజులు ఆలోచించారు, నిజంగా వీళ్ళు చెప్పే మాటలు ఏదైనా రైట్ ఉండొచ్చా, వీళ్ళ వల్ల నాకు ఏమన్నా యూస్ ఉందా, లేకపోతే ఆ విధమైన థింకింగ్ అయితే ఇన్ని రోజులు ఉన్నారండి. సో ప్రజెంట్ అయితే వాళ్ళు మిమ్మల్ని వదులుకున్నందుకు చాలా బాధపడుతున్నారు. మీ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, చాలామంది నో కాంటాక్ట్లో ఉంటే కనుక వాళ్ళు మీ నుండి వేరే దగ్గర ఉన్నారు. ప్రజెంట్ చాలామంది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అయితే వాళ్ళైతే దీని నుండి హీల్ కావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన గొడవలు ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకోకుండా ఈ రిలేషన్ గురించి యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారండి. ఇప్పుడు ఒక కర్మ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఆ కర్మ సిచ్యువేషన్ అనేది త్వరలో ఎండ్ కాబోతుంది. ఒక గుడ్ కర్మ అనేది స్టార్ట్ కాబోతుందండి. ఏంటి అంటే మిమ్మల్ని కూడా ఒక మంచి పొజిషన్, అంటే మంచి వ్యక్తిలా చూస్తున్నారు. మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్, మీకు అన్నీ ఉన్న నియమని ఉండే పర్సన్ మీరు.
ఏంటంటే కొంతమంది మీరు చూస్తున్న వాళ్ళు మీరు సింగిల్ పేరెంట్స్‌లా కనబడుతున్నారు. మీరు గానీ, మీ పర్సన్ గానీ ఒక సింగిల్ పేరెంట్స్ అండి. సింగిల్‌గా మీ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు. సింగిల్‌గా మీరు ఆహ్, ఏమంటారు మీ ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నారు ఎట్ ద టైమ్. అలాగే మీ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో, వాళ్ళేమనుకుంటున్నారు అంటే గనక చాలా మీరు మారిపోయారు. సో, మీ గురించి మీరు పట్టించుకుంటున్నారు. మీ బ్యూటీ గానీ, మీ అందం గానీ, మీ హెల్త్ గానీ, సో, అన్నీ మీ గురించి మీరు చూసుకుంటున్నారు అన్నట్టయితే ఆళ్ళు అనుకుంటున్నారండి. ఇందులో చూస్తున్న వాళ్ళు ఏంటి అంటే గనక చాలామంది మీరు టారో రీడింగ్ చూడడం ఎక్కువ అలవాటు అయ్యి ఉంటుంది మీకు. లేదు అంటే గనక మీరు బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నట్టున్నారు. మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తుల్లా గూడా మీరు కనబడుతున్నారు నాకు. కొంతమంది చూస్తున్న వాళ్ళు టారో రీడర్స్ గూడా నా వీడియోస్‌ని చూస్తున్నారు ప్రెజెంటు. అంటే ఆల్రెడీ మీరు టారో రీడర్సే అండి. సో, నా ఛానల్‌ని మీరు చూస్తున్నారు. సో, ఏంటి అంటే గనక వాళ్ళు త్వరలో అయితే యాక్షన్ తీసుకొని మీ లైఫ్‌లోకి అయితే రావాలనుకుంటున్నారు. సో, చూడండి నైట్ ఆఫ్ స్పోర్ట్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్. సో, వాళ్ళకి ఆలోచనలు అలాగే ఉన్నాయి. అదే విధంగా యాక్షన్ కూడా తీసుకుంటారు. మీతోనే ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనైతే అనుకున్నారండి. ఒక త్వరలో అయితే మీ లైఫ్‌లోకొస్తారు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతారు. సో, ఏ విధంగా నన్ను విడిచి ఉండగలుగుతున్నావు? నేనంటే ఇష్టం లేదా? నా మీద ప్రేమ చనిపోయిందా? ఇలాంటి మాటలు కూడా వాళ్ళ నుండి మీకు వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, ఎలాంటి మాటలొచ్చినా మీరు కొద్దిగా కూల్‌గా ఉండండి. వాళ్ళొచ్చేసి అరిచారని చెప్పేసి మీరు అరవడం అలాంటివి చెయ్యకండి దయచేసి. సో, ప్రెజెంట్ వాళ్ళు అరవనివ్వండి. వాళ్ళు ఏమేమి మాట్లాడతారో, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. దాని తర్వాత మీరు మాట్లాడండి. అయితే వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు. ఇంతకుముందు ఇక్కడ చూడండి నాకు డబుల్ కన్ఫర్మేషన్ అయింది. మీరు గానీ, వాళ్ళు గానీ ఒక సింగిల్ పేరెంట్స్ అండి. వాళ్ళైతే ఈ రిలేషన్‌ని గురించి యాక్షన్ తీసుకోవాలి. దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలి. దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు త్వరలో. కొంతమందికి ఇది ఆఫీస్ రిలేటెడ్ కూడా అయ్యి ఉంటుంది. మీరు వాళ్ళు ఒకే ఆఫీస్‌లో పనిచేసే వ్యక్తుల్లా కూడా నాకు కనబడుతున్నారు. మీ ఒక టీమ్ వర్క్ కావాలి. మీతో ఒక రీయూనియన్ జరగాలి. ఒక మంచి పార్టీస్‌కి ఎంజాయ్ చేయాలి. లేదా ఒక పబ్స్ గానీ ఇలాంటి టైప్‌లో వాళ్ళైతే ఆలోచిస్తున్నారు మీ గురించి. త్వరలో అయితే ఒక యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు వేరే దగ్గర ఉన్నా సరే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారండి. మీ గురించి ఇప్పటివరకు యాక్షన్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మీ గురించి ఇక మీదట యాక్షన్ తీసుకుంటారు. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి ట్రై చేసుకుంటారు. ఇప్పటివరకు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదైనా హిడెన్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయి అంటే గనక అది ఓపెన్ అయ్యి మీ దగ్గరికి చెప్తారండి. సో, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ కావచ్చు, లేదా వాళ్ళ లైఫ్‌లో ఏదైనా సీక్రెట్స్ ఉంటే గనక ఆ సీక్రెట్స్ అనేది మీ దగ్గరగా త్వరలో ఓపెన్ అవుతారు. వాళ్ళు మీకైతే చెప్పబోతున్నారు తన లైఫ్‌లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అన్నది. సో, ఎందుకు అంటే గనుక ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవడం వాళ్ళకిష్టం లేదు. అందుకని చెప్పేసి మీ దగ్గరికైతే రావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికైతే వాళ్ళు 100% అయితే ట్రై చేయబోతున్నారు. దయచేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.